యోహాను సువార్తలోంచి కొన్ని మాటలు మీతో చెప్దాం అని అనుకున్నాను. కొన్ని యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను మనకి చరిత్రకారులు ఇవ్వలేదు, హిస్టారియన్స్ ఇవ్వలేదు, లేదా జర్నలిస్టులు ఇవ్వలేదు. అంటే మనకి వార్తలు రాసేవాళ్ళు అంటారే, వాళ్ళు ఇవ్వలేదు. మరి ఎవరిచ్చారు అని అంటే, యేసు ప్రభువుతో జీవించినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి, మేము చూసినవి ఇవి, మేము విన్నవి ఇవి, మేము అనుభవించినవి ఇవి అని వాళ్ళు యేసు ప్రభు వారి గురించి ఏం చూశారో, ఏం విన్నారో, ఏం అనుభవించారో వాటిని రాసుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలు, అందుకే మనకి ఏమని చెప్తారంటే, మనకి నలుగురు సాక్షులు ఉన్నారు అంటారు. నలుగురు సాక్షులు. అయితే వీళ్ళల్లో ముగ్గురు రమారమి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 40 ఏళ్ల లోపులు రాశారు. ఎవరు ఆ ముగ్గురు అంటే, మార్కు, మత్తయి, లూకా. వీళ్ళు ముగ్గురు రాశారు. వీళ్ళు ముగ్గురు యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని వరుసగా రాసుకుంటూ వచ్చేసారు. అందుకే ఇంగ్లీష్లో ఆ ముగ్గురు సువార్తికులకు ఒక పేరు ఉంటుంది, సినాప్టిక్ గాస్పుల్ అని. అంటే ఏంటంటే, ఒకరితో ఒకరు సమన్వయం అయ్యుకుంటూ రాసుకుంటూ వచ్చారు. వీళ్ళు ముగ్గురు కూడా యెరూషలేము దేవాలయం కూలిపోవటానికి ముందే పూర్తి చేసేశారు. అది 70లో జరిగింది. యేసు ప్రభు వారు 29లో చనిపోయి తిరిగి లేచారు. అంటే 40 ఏళ్ళు లోపల ఈ 3 సువార్తలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి, ప్రజల చేతుల్లోకి వచ్చేసాయి. బాగుంది. అయితే 4వది యోహాను సువార్త యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన సుమారు 60 ఏళ్ళు దాటిన తర్వాత రాశారు. చాలామంది 92లో 93లో రాశారు అని చెప్తూ ఉంటారు. 60 ఏళ్ళు దాటేసినాయి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 60 ఏళ్ళు తర్వాత యోహాను సువార్త రాశారు. యోహాను గారు ఎఫెసస్ పట్టణంలో ఆయన కాపరిగా ఉన్నాడు. ఆ ఎఫెసస్ పట్టణంలో మనకు తెలిసినట్లుగా పరిచర్య ఆరంభించింది పౌలు గారు. తర్వాత అక్కడ పాస్టర్గా కొనసాగింది తిమోతి గారు. ఆ తర్వాత యోహాను గారు అక్కడ స్థిరపడిపోయారు. యోహాను గారు అక్కడే చనిపోయారు. యోహాను గారు పెద్ద వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు తనకిచ్చినటువంటి బాధ్యత మరియమ్మను చూడాలని, కాబట్టి మరియమ్మ కూడా తనతోనే ఉన్నది. ఆ విధంగా జరిగినట్లు మనం చూస్తాం. సరే, యోహాను గారు ఇప్పుడు ఎందుకు రాద్దాం అనుకుంటున్నాడు? ఆయనకు కొత్త ప్రశ్నలు రావటం మొదలుపెట్టాయి. ఏమనంటే, 60 ఏళ్ళు అయిపోయింది కదా, యేసు ప్రభుని చూసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, యేసు ప్రభుని విన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో కొంతమందికి కొత్త ప్రశ్నలు వచ్చినాయి. సార్, ఈ యేసు ప్రభు ఎవరు? ఆయన అసలు మనిషేనా? ఆయన దేవుడా? ఏదో మీరు ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఎవరు సార్ ఆయన అని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. కాబట్టి ఈ కొత్త తరహా ప్రజలు లేవనెత్తేటువంటి ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ సువార్త రాశాడు. నేను ఇందాక చెప్పినట్లుగా మత్తయి, మార్కు, లూకా రాసినట్లు రాయలా. యేసు ప్రభు యొక్క జీవితాన్ని నేను రాసి మీకు చూపించాలి అని రాయలే ఆయన. మరి ఎట్లా రాశాడు సార్ అని అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం, లాస్ట్ వచనం ఇది. ఒకసారి చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. మనకు తెలిసినట్లుగా యేసు ప్రభు వారు పరిచర్య దినాలు సుమారు ఒక 1500. ఆయన పరిచర్యలోకి వచ్చి పరిచర్య చేసిన దినాలు సుమారు 1500. రామారమ్య ఒక 100 అటు ఇటు అవ్వచ్చు. అయితే రోజుకి ఒక 10 అద్భుతాలు జరిగినాయి అనుకుందాం. రోజుకి ఒక 10 అయినాయి అనుకుందాం. ఎన్ని అవుతాయి? 15,000 అవుతాయి. ప్రతిదీ రాసుకుంటూ వస్తే ఏ పుస్తకం సరిపోద్ది? ఆయన రోజు వర్తమానాలు ఇస్తూనే ఉన్నారు. ప్రతిదాన్ని రాస్తే ఎన్ని పుస్తకాలు అవుతాయి? అయితే యోహాను ఏమంటున్నాడంటే, చాలా ఉన్నాయి యేసు ప్రభు విషయంలో, చాలా. అవన్నీ నేను రాయట్లేదు అని ఒక పేజీ వెనక్కరండి. 20వ అధ్యాయం 30వ వచనం. 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుటి చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని.
చాలా రాసి చేశాడు, రాయలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. అయ్యా, చాలా చేశారు యేసయ్య, చాలా చెప్పారు యేసయ్య. అయితే నేను కొన్ని తీసుకున్నా, దానికే చివరి పదం ఉపయోగించాడు, ఇవి. ఇవి నేను రాసినవన్నీ కొన్ని రాశా. కొన్ని ఎందుకు రాశాను అనంటే 2 కారణాలతో. యేసు అనేటువంటి ఆయన క్రీస్తుని, యేసు అనేటువంటి ఆయన క్రీస్తుని. అదేంటండి, మనమంతా కూడా యేసుక్రీస్తు అంటాం కదా అంటే అంటాం. యేసుక్రీస్తు అనేది తప్పేం కాదు. మహాత్మా గాంధీ లాంటిది, మెగాస్టార్ చిరంజీవి లాంటిది. అదేంటండి అంటారేమో. ఈ 2 ఉదాహరణలు చెప్తే మీకు అర్థమవుద్దని చెప్పాను. మహాత్మా గాంధీ ఆయన పేరు కాదు, గాంధీయే ఆయన పేరు. మరి మహాత్మా ఏంటి? ఆయనకిచ్చిన బిరుదు. మెగాస్టార్ చిరంజీవి ఆయన పేరు కాదు, చిరంజీవి ఆయన పేరు, మెగాస్టార్ ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. యేసుక్రీస్తు ఆయన పేరు కాదు, యేసు ఆయన పేరు, క్రీస్తు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. మహాత్మా అని ఎందుకు బిరుదు ఇచ్చారు? ఆయన దేశ స్వాతంత్రంలో ప్రముఖ పాత్ర పోషించాడని. మెగాస్టార్ అని ఎందుకన్నారు? ఆయన చాలా బాగా నటించాడు కాబట్టి. మరి ఈయన్ని క్రీస్తు అని ఎందుకన్నారు? క్రీస్తు అనేది గ్రీకు భాషలో ఉపయోగించే పదం. గ్రీకు భాషలో ఉన్నటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే అభిషిక్తుడు, ప్రత్యేకంగా పంపబడిన వాడు, ఒకే ఒక్కడు, సరైనటువంటి వాడు, ఇలాంటి భావాలు వస్తాయి అన్నమాట. ఏంటి సార్ ఈ భావాలు అని అంటే, పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చినటువంటి ఏకైక వాడు వీడే. అభిషిక్తుడు ఈయనే, మనల్ని విమోచించటానికి సరైనోడు ఈయనే. అది క్రీస్తు అన్న మాటకి అర్థం. అయితే యోహాన్ ఏమన్నాడంటే, యేసు మీకు తెలుసు కదా, ఆయన క్రీస్తు అని మీరు తెలుసుకోవాలని. ఇది మొదటి విషయం. రెండోది, తెలుసుకుంటే వచ్చేది ఏంటంటే ఆయనలో నిత్యజీవం ఉన్నది. ఆ నిత్యజీవం మనం పొందటానికని ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయిచున్నాను. ఆయన నమ్మితే మీకు నిత్యజీవం వస్తుంది. ఇప్పుడు కరెంటు మన దగ్గరికి రావాలంటే వైరు కావాలి, నీళ్లు మన దగ్గరికి రావాలంటే గ్లాసు కానీ బాటిల్ కానీ కావాలి, భోజనం మన దగ్గరికి రావాలంటే ఇస్త్రాక్ కానీ ప్లేట్ కానీ కావాలి. మరి జీవం మన దగ్గరికి రావాలంటే ఎలాగా? జీవం గాల్లోంచి రాదు కదా. జీవం మన దగ్గరికి ఎలా వస్తుంది? దేవుడు నిత్య జీవాన్ని ఈ లోకంలోకి ఎలా పంపించాడు? యేసుక్రీస్తులో నిత్య జీవం అన్నది. యేసుక్రీస్తు నిత్య జీవం. యేసుక్రీస్తు నా దగ్గరకు వస్తే, ప్లేట్ నా దగ్గరకు వస్తే అన్నం వస్తుంది, గ్లాస్ నా దగ్గరకు వస్తే నీళ్లు నా దగ్గరకు వచ్చాయి, వైరు నా దగ్గరకు వస్తే కరెంటు నా దగ్గరకు వచ్చింది, యేసే నా దగ్గరకు వస్తే నిత్య జీవం నా దగ్గరకు వచ్చింది. ఆయన్ని స్వీకరిస్తే ఫ్లగ్గు పెట్టుకుంటే నాలో కరెంట్ వస్తుంది, నీళ్లు తాగితే నాలోకి నీళ్లు వెళ్ళిపోతాయి, అన్నం తింటే భోజనం నా కడుపులోకి వెళ్ళిపోద్ది. యేసేను విశ్వసిస్తే నిత్య జీవం నాకు వచ్చేస్తుంది. అందుకని ఈ సువార్త మీకు రాస్తున్నాను. అంతేగాని యేసు ప్రభు జీవితాన్ని మీకు ప్రదర్శించాలి, చూపించాలనేది కాదు. చాలా స్పష్టంగా చెప్పాడు. దానికి ఆయన చేసినటువంటి పని ఏంటంటే 21 విషయాలు రాశాడు. 21 విషయాలు. అందుకనే మనకి 21 అధ్యాయాలు ఉన్నాయి. ఏంటి సార్ 21 అంటే 3. ప్రపంచం అంతటా కూడా 3కి ఒక ప్రత్యేకత ఉంది. ముచ్చటగా 3. మంచి అయినా చెడైనా ఆటైనా 3. ఒకవేళ పరుగు పందెంలో పిల్లలను నుంచో పెడితే 1, 2, 3 అనగానే వాళ్ళు పరిగెట్టుకు వెళ్ళిపోతారు. 3 తర్వాత పరిగెత్తాలి అనేది మనకు అలవాటు అయిపోయింది. 3 అర్థమైందా? అదేవిధంగా పెళ్ళికి తాళి కట్టేటప్పుడు 1, 2, 3 అయిపోయింది. ఒకవేళ మీరు ముస్లిం అయితే, ఒకవేళ విడిపోవాలనుకుంటే తలాక్ 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 3 సార్లు అంటే అయిపోయింది. చెడైనా మంచైనా 3. చెడైనా మంచైనా 3. మనకి ఈ ఆసియా ప్రాంతంలో 3కి ఆ ప్రత్యేకత ఉంది. యూదులకేమో 7కి ప్రత్యేకత ఉంది. 7 వాళ్ళకి 7 అంటే పరిపూర్ణం. 3 ఏళ్ళు 21 అంటే
3 విషయాలు తీసుకున్నాడు. ఒక్కో విషయానికి 7 ఉదాహరణలు ఇచ్చాడు. 3 విషయాలు తీసుకున్నాడు. అయ్యా, యేసు క్రీస్తు అని అనటానికి మీకు 3 విషయాలు చెప్తాను. ఏమేమి చెప్తారు సార్? ఒకటి, సూచనలు. సూచనలు అర్థం. సూచన అంటే డైరెక్షన్ చెప్పేది. అర్థమైందా? ఒకవేళ మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, అక్కడక్కడ బోర్డులు కనబడతా ఉంటాయి. అంతర్వేది దేవాలయమునకు ద్వారం అని, మార్గం అని, ఏరో మార్క్ ఉంటుంది. ఒకవేళ నేను ఆ బోర్డు దగ్గరే నుంచుండిపోయాను అనుకోండి, అంతర్వేది దేవాలయం దగ్గరికి వెళ్తానా? వెళ్ళను. దాన్ని పట్టుకొని అది ఎటు వెళ్ళమంటుందో అటు వెళ్తే వస్తుంది నాకు. అదేవిధంగా ఈ సూచనలు అనేవి ఏంటంటే, వాటిలో మార్గం కనబడుతుంది, వాటికి దారి చూపిస్తుంది. అంతర్వేది బీచ్కి దారి అని అన్నప్పుడు ఆ దారి ఎమ్మటే వెళ్తే కనుక బీచ్ వస్తుంది. ఈ సూచన కూడా దారి చూపిస్తుంది. ఎవరికి? యేసు దగ్గరికి. ఇది మొదటిది, సూచన. రెండోది, ఆ సూచనకు తగినట్లుగా సవాలు. ఆ సూచన ఆధారం చేసుకొని యేసయ్య ఒక సవాలు చేశాడు. సవాల్ అంటే ఏంటి? సవాల్ అంటే ఒక మాట ఆయన అన్నాడు, ఆ మాట తనకొక్కడికే చెల్లుద్దని. రే, నేనే ఇక్కడ అధికారిని, ఇంకెవడలేడు, అలాంటి అన్నమాట. అలాంటిగా 7 సవాళ్ళు ఆయన విసిరాడు. 7 సూచనలు, 7 సవాళ్ళు. మూడోది ఏంటంటే 7 సంభాషణలు. 7గురితో వ్యక్తిగతంగా మాట్లాడాడు. 1-on-1 మాట్లాడుకుంటూ వచ్చాడు. 3 ఏళ్ళు 21. ఉదాహరణకి 7 సూచనలు అని అన్నాను కదా. ఈ 7 సూచనలు ఉదాహరణకి నీటిని ద్రాక్షారసంగా మార్చడం, అలాంటి 7 సంభాషణలు అన్నాను కదా. ఉదాహరణకి నేనే నిత్య జీవాన్ని, నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నేనే ద్వారాన్ని, ఇలాగ 7 సార్లు నేనే అని ఆయన మాట్లాడాడు. 7గురితో వ్యక్తిగతంగా మాట్లాడాడు. సమరీ స్త్రీతో మాట్లాడాడు, పేతురుతో వ్యక్తిగతంగా మాట్లాడాడు, తర్వాత తోమాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఆ విధంగా 7గురితో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈ 21 సందర్భాలు, అది సవాలైనా, సూచన అయినా, లేకపోతే సంభాషణ అయినా, చివరికి వచ్చేటప్పటికి యేసు ఎవరో మనకు తెలుస్తుంది. ఆ సంభాషణ కానీ, ఆ సూచన కానీ, లేదా ఆ సవాలు కానీ చూస్తే యేసు ఎవరో మనకి అర్థమవుతుంది అనమాట. యోహాను ఆ విధంగా రాసుకుంటూ వచ్చాడు. నేను కొంచెం ఇచ్చాను పరిచయం, సాయంత్రం మరికొంచెం ఇస్తాను. ఎందుకంటే 3 సార్లు చెప్పాలి కదా, ఇది కొంచెం కొంచెం పరిచయం ఇచ్చుకుంటూ వస్తాను. మీరు పూర్తిగా వినాలంటే అన్ని ప్రసంగాలు వినేయండి. ఓహో, ఈయన అడ్వర్టైజ్మెంట్ బాగా చేస్తున్నాడు అనుకోదు, మీరు మేలు పొందుతారని. అర్థమైందా? నాకు మీరు ఒక్కళ్ళున్నా 1,00,000 మంది ఉన్నా నేను ఇలాగే మాట్లాడతాను, మీరు లబ్ధి పొందుతారని మీకు చెప్తా ఉన్నా. అయితే ఈరోజు నేను సాయంత్రము రేపు 3 వర్తమానాలు కూడా 3 సంభాషణలు తీసుకున్నా. 3 సంభాషణలు అంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఒక్కళ్ళతో మాట్లాడటం అనేది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటనంటే, ఆయన ఒక్కసారి 20,000 మందికి మాట్లాడాడు. ఒక్కసారి. మీకు ఎలా తెలుస్తారంటే 5,000 మంది పురుషులకు రొట్లు పెట్టారు. అంటే అక్కడ మరి ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా, పిల్లలు కూడా ఉంటారు కదా. సో ఒక్కొక్కసారి ఆయన 20,000 మందికి ఆయన మాట్లాడగలిగాడు. అయితే 20,000 మందికి మాట్లాడినప్పుడు ఆ ప్రసంగం కానీ, ఆ వర్తమానం కానీ ఎంతో జాగ్రత్తగా మనం తీసుకుంటాం. ఉదాహరణకి కొండ మీద ప్రసంగం 20,000 మందికి బోధించాడు ఆయన. దాన్ని జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చాం. 3 అధ్యాయాలు మనకున్నాయి. కాబట్టి 20,000 మందికి ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆ వర్తమానం ప్రాముఖ్యం అని అనుకుంటే, ఒక్కళ్ళతో మాట్లాడింది కూడా చాలా ప్రాముఖ్యమే. అందుకనే ఒక్కొక్కళ్ళతో మాట్లాడిన విషయాలు కూడా రాశారు. ఒక్కళ్ళతోనే, ఇంకెవరు లేరు, ఒక్కళ్ళతోనే. ఎందుకని ఈ మాట చెప్తానంటే, దేవుడు ఎలాగ గుంపుగా మనతో మాట్లాడతాడు. ఇంకో మాట చెప్తాను, ఈ వర్తమానం ఇస్తున్నప్పుడే ఈ గుంపు మధ్యలో కూర్చున్న మీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఎందుకనంటే ఇదే వర్తమానం మీరు వింటున్నారు, మీ పక్కనున్న వాళ్ళు కూడా వింటున్నారు.
మీకు ఒక పద్ధతిలో మీకు తగులుతుంది, లేకపోతే మీకు ఆపాదించుకుంటారు, లేకపోతే మీకు ఇది నాకు అని అనుకుంటే మీ పక్కనున్న వాళ్ళకి ఇంకొకటి వాళ్ళకి తగులుతుంది. దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, దేవుడు ఏది ఏమైనా 20,000 మందితో మాట్లాడుతున్నా, 10 మందితో మాట్లాడుతున్నా, మనిషితో వ్యక్తిగతంగా మాట్లాడేవాడు. ఆయన దేవుడు అంటానికి అది రుజువు. దేవుడు అంటానికి రుజువు అది. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఇది మీకు అర్థమవడానికి ఎలా చెప్పాలంటే, వైఫై, మీలో చాలామందికి వైఫై తెలుసు కదా. మనకి ఇంటర్నెట్ కోసం వైఫై 2 ముళ్ళు ఉంటాయి, లేకపోతే కొన్నాట్లకైతే 4 ఉంటాయి. అది పెట్టుకుంటాం. వైఫై ఉన్నప్పుడు ఇక్కడంతా కూడా సిగ్నల్స్ ఉంటాయి, కొంత దూరం దాకా సిగ్నల్స్ ఉంటాయి. మొబైల్ పెట్టుకోగానే ఆ సిగ్నల్స్ తగులుతాయి, కానీ అక్కడ నుంచి మనకి ఇంటర్నెట్ రాదు. ఎప్పుడు వస్తుంది దానికి ఇంటర్నెట్ అని అంటే, దాన్ని నొక్కితే నాకు దాంతో కనెక్షన్ కావాలి అంటే వస్తుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే, దానికి పాస్వర్డ్ పెడతారు, ఎవడు పడితే వాడు వాడుకుంటారు అనేసి. ఆ పాస్వర్డ్ నొక్కితే అప్పుడు మనకు వస్తుంది. ఈ దేవుని మాటలు వైఫై లాంటిది. అయితే నీకు ఇష్టమైతే అది నీ లోనకి వెళ్తుంది, నువ్వు ఒప్పుకుంటే లోనకి వెళ్తుంది. దానికి దేవుడు ఏమంటాడు తెలుసు, నేనివ్వను పాస్వర్డ్, నేను ఫ్రీయే. భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, ఫ్రీయే. కానీ వచ్చావనుకో నీకు శాంతి దొరుకుద్ది, రాలేదనుకో నీకు దొరకదు. కాబట్టి సామూహికంగా మాట్లాడతాడు అందరితో, వ్యక్తిగతంగా అది మనకు వర్తించేటట్లు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మొట్టమొదటిగా నికోదేము గురించి నేను చూద్దాం అనుకుంటున్నాను. నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. నికోదేము గురించి మీరు చాలాసార్లు వర్తమానాలు వినుంటారు. వీలైనంత మట్టుకు మీరు వినినటువంటి పందాలో కాకుండా కాస్త వేరుగా మనం ఆలోచించి వాక్యము ఏం చెప్తుంది, దాని అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఒకడు ఉండెను. నికోదేము గురించి బైబిల్ మొత్తంలో ఒక్క యోహానే రాశాడు, ఇంకెక్కడ మనకు కనబడదు నికోదేము గురించి. నికోదేము అనేటువంటి ఆయన యోహాను సువార్తలో 3 సార్లు కనబడతాడు. 3 సార్లు. ఇది మొదటిసారి 3వ అధ్యాయంలో మొదటిసారి రాత్రిపూట వచ్చాడు, చీకటి అయిన తర్వాత వచ్చాడు. మొదటిసారి రాత్రిపూట చీకటి అయిన తర్వాత వచ్చాడు. 7వ అధ్యాయంలో రెండోసారి వచ్చాడు, సాయంత్రం వచ్చాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకున్నప్పుడు వచ్చాడు. ఇది రెండోసారి. మూడోసారి మధ్యాహ్నం వచ్చాడు. మొదటిసారి వెతుక్కుంటూ వచ్చాడు, సీకింగ్. మొదటిసారి వెతుక్కుంటూ వచ్చాడు, యేసు ప్రభుతో మాట్లాడాలని ఆశతో వెతుక్కుంటూ వచ్చాడు. ఇది మొదటిసారి. రెండోసారి యేసు ప్రభు గురించి మిగిలిన వాళ్ళు చెడ్డగా మాట్లాడుతూ ఉంటే వాదించాడు. మొదటిసారి సీకింగ్, వెతుక్కుంటూ వచ్చాడు. రెండోసారి సేయింగ్, ఆయన తరపున ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడైతే ఆయన్నే రుజువు చేసుకోనివ్వండి, మీరెందుకు నిర్ధారిస్తారు? మీరు ఎందుకన్నా అలాగా గబుక్కన తొందరపాటుతో ఉంటారని కొంచెం సంజాయిషి ఇచ్చి మాట్లాడుతున్నట్లు మనకు కనబడుతుంది. అది సాయంత్రం. మూడోసారి యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత శిలువ మీద నుంచి ఆయన మృతదేహాన్ని, ఆయన యొక్క బాడీని నికోదేము, అరిమతయి అయినటువంటి యోసేపు తీసుకొని వాళ్ళిద్దరూ అరిమతయి యొక్క సమాధిలో దాన్ని సమాధి చేసినటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. సో ఆయన అక్కడ సేవ చేస్తున్నాడు, సర్వింగ్, యేసయ్యకి సేవ చేస్తున్నాడు. మొదటిసారి సీకింగ్, వెతుక్కుంటూ వచ్చాడు. రెండోసారి సేయింగ్, ఆయన తరపున మాట్లాడుతూ వచ్చాడు. మూడోసారి ఆయన సర్వింగ్, సేవ చేస్తూ వచ్చాడు. అయితే నికోదేములో ఒక విధంగా మీరు చూస్తే కనుక విశ్వాసములో ఎదుగుదల కనబడుతుంది. చాలామంది పండితులు ఏమని చెప్తారంటే, నికోదేము 3వ అధ్యాయం తర్వాత సీక్రెట్ బిలీవర్ అయిపోయాడు. మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే చాలామంది
ఆ అధికారులు, ఏది మతాధికారులు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారంట, కానీ బయటికి చెప్పుకోలేదంట. ఎందుకని? చెప్పుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు తీసేసేవాళ్ళు, లేకపోతే చెప్పుకుంటే ఎరగబాదేసేవాళ్ళు. అందుకనే వాళ్ళు బయటికి చెప్పుకునేటువంటి వాళ్ళు కాదంట. అందుట్లో ఈయన కూడా ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే చరిత్ర గ్రంథాల్లో నికోదేము గురించి 1-2 పుస్తకాల్లో ప్రస్తావించారు. అందులో ఒక పుస్తకంలో ఏమని రాస్తారంటే, పేతురు యోహాను ఇతనికి బాప్తిస్మం ఇచ్చినట్లు, ఆ తర్వాత ఈయన ఆ ప్రాంతము నుంచి ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెదరగొట్టబడినటువంటి యూదులకి వర్తమానం చెప్పుకుంటూ ఆయన హతసాక్షిగా చచ్చిపోయినట్లు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఇది నికోదేము టోటల్ లైఫ్. ఇది మనకు అర్థమవుతుంది. అయితే నికోదేము గురించి ఏముంది? యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఒకడు ఉండెను. ఇక్కడ మనకి స్పష్టంగా ఆయన గురించి రాసింది ఏంటంటే పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరు మనకి అర్థం అవ్వాలి. ఈ పరిసయ్యులు ముందు నుంచి ఉన్నవాళ్ళు కాదు. ఈ పరిసయ్యులు, సద్దూకైలు, ఎస్సీనీలు అనేటువంటి వాళ్ళు ఏ కాలములో ఉద్భవించారు అని అంటే, యూదులు చెరలోకి తీసుకెళ్ళిపోయారు కదా, బబులోను చెరలోకి. అప్పుడు వాళ్ళకి ఇక మందిరం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థనా మందిరాలు కట్టుకోవటం మొదలుపెట్టారు. వాటిని మనం సినగాగులు అంటాం. ఈ ప్రార్థనా మందిరం చుట్టూ యాజకులు ఉండేవాళ్ళు, కొంతమంది వాక్యం బోధించేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, బోధకులు ఉండేటువంటి వాళ్ళు, పరిసయ్యులు ఉండేవాళ్ళు. పరిసయ్యులు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొని దాన్ని వివరించేటువంటి వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొని దాన్ని వివరించేవాళ్ళు. మన భాషలో చెప్పాలంటే అడ్వకేట్స్, లాయర్స్ అని మనం చెప్పాలి. వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. అయితే ఈయన జోసిఫస్, ఆయన ఒక చరిత్రకారుడు. జోసిఫస్ అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో సుమారు 6,000 మంది పరిసయ్యులు ఉండేవాళ్ళంట. 6,000 మంది అంటే 6,000 మంది యూదులందరికీ కూడా ధర్మశాస్త్రం గురించి వివరించడానికి, వాళ్ళకి అర్థం చెప్పడానికి ఉండేవాళ్ళు. సో ఈ 6,000 మందిలో ఒకడు నికోదేము. అయితే రెండోది ఏంటంటే యూదుల అధికారి అని ఉంది కదా, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అధికారి అనే మాట ఇక్కడ వదిలేశారు. కానీ 7వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో నికోదేము గురించి ప్రస్తావించినటువంటి విషయాలు మనం చూస్తే అతను ఒక కమిటీలో ఉండేవాడని అర్థమవుతుంది. ఆ కమిటీ పేరు సెన్హెద్రిన్. సెన్హెద్రిన్ అది కమిటీ. ఏంటి సార్ సెన్హెద్రిన్ అని అంటే, మనం అందరం కూడా ఎమ్మెల్యేని ఎంపిక చేసుకుంటే అందరూ ఎమ్మెల్యేలు కలిస్తే కనుక అది అసెంబ్లీ అవుతుంది. మనందరూ ఎంపీల్ని ఎంపిక చేసుకుంటాం, ఎంపీలంతా కలిస్తే కనుక పార్లమెంట్ అవుతుంది. అదేవిధంగా యూదులు ఈ విధంగా పరిసయ్యుల్లో ఒక 72 మందిని ఎంపిక చేసుకుంటారు. 72. ఆ 72 కలిస్తే మనకి ఏ విధంగా అసెంబ్లీ అవుతుందో, పార్లమెంట్ అవుతుందో, యూదులకి దాన్ని సెన్హెద్రిన్ మహాసభ అంటారు. సెన్హెద్రిన్. అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు, అక్కడ అన్ని విషయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ నికోదేము అనేటువంటి ఆయన అలాంటి అధికారి. మీకు బాగా అర్థం అవ్వాలి, అలాంటి అధికారి. సరే, ఇప్పుడు 2వ వచనంలోకి వద్దాం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? యేసయ్య యొద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయడేరడని ఆయనతో చెప్పాను. రాత్రి ఎందుకు వచ్చాడండి? కొంతమంది చెడ్డగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచిగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఆలోచనలు మేము ముందే పెట్టేస్తాను, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు వచ్చాడనేది ప్రాముఖ్యం, కానీ ఎందుకు అప్పుడు వచ్చాడనేది నాకు తెలియదు కొన్ని సందర్భాల్లో. కానీ 2 బహుశా కారణాలు చెప్తారు. ఒకటి, ఈయన సెన్హెద్రిన్ సభ్యుడు కదా, కాబట్టి రోజంతా బిజీగా ఉంటాడు, కాబట్టి రాత్రి వచ్చి ఉంటాడు. ఇది మంచిగా ఆలోచించేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. మరికొంతమంది ఏమంటారంటే, ఈయన రాత్రి అయిన తర్వాత ఎందుకు వచ్చాడంటే, పగలొస్తే గనక మిగిలిన వాళ్ళు చూసారా యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు సార్, ఈయన పక్కనోడు పార్టీ దగ్గరికి వెళ్ళాడు సార్ మనోడు సార్ బీజేపీ వాడితో మాట్లాడుతున్నాడు సార్, మనోడు కాంగ్రెస్ వాడితో మాట్లాడుతున్నాడు సార్ అన్నట్లు ఎవరైనా గొడవ పెట్టడానికి అవకాశం ఉంది.
అందుకని రాత్రిపూట వెళ్ళాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది విషయం. సరే, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. రెండు విషయాలు ఉన్నాయి దీంట్లో. నేను ప్రతిదీ విడమర్చి మీకు చెప్తున్నా. నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. మేము ఎరుగుదము అన్నప్పుడు ఈయనేమని ఎన్టీ రామారావు కాదు. ఎన్టీ రామారావు గారు మేము అని మాట్లాడేవాడు ఆయన. అంటే అక్కడ 10 మంది ఉన్నారని కాదు. ఆయన ఆత్మగౌరవం కోసం బహువచనాన్ని వాడుకునేవాడు. ఆయనకు ఆయన అర్థమైందా? అంటే ఆయన 10 మంది అని కాదు, మేము అనే మాట ఉపయోగించినప్పుడు మీరు అని మనం మర్యాదగా ఉపయోగిస్తాం కదా, అది మర్యాద. కానీ ఇక్కడ మేము ఎరుగుదుము అని అన్నాడే బహువచనం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఈ బోధకులు ఉంటారే, ఆ బోధకులు రిప్రజెంటేటివ్గా వచ్చాడేమో, వాళ్ళందరి తరపున వచ్చాడేమో. ఈయన వెనకాల మరికొద్ది మంది ఉండి తోశారేమో ఆయన్ని, నువ్వు వెళ్ళడుగు, నువ్వు వెళ్ళడుగు, నువ్వు వెళ్ళడుగు అని అన్నారేమో మొత్తానికి. అందుకనే మేము ఎరుగుదము అనేటువంటి మాట ఉపయోగించావు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని. ఈ బోధకుడు అనే మాట ఎలా తెలిసి ఉండాలి? 2 విషయాలు మనకు తెలిసిపోతున్నాయి. ఒకటి, ఆయన చెప్పే బోధ వీళ్ళ చెవిని పడింది. ఆయన చెప్పే బోధ అంటే వీళ్ళ చెవిని పడింది. ఆయన ఏం చెప్తాడో ఈయనకి కాస్త ఎలాగోలా తెలిసింది. దేవుని అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇప్పుడు చూడండి, నికోదేము ఒక బోధకుడు. యేసు ప్రభుని ఏమని సంబోధించాడు? బోధకుడు అని సంబోధించాడు. అర్థమైందా? పైగా యేసు ప్రభుని ఏమని సంబోధించాడు? పరలోకం నుంచి వచ్చినటువంటి బోధకుడు అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నువ్వు చేసేటువంటి సూచక్రియలు దేవుడు తోడుంటే తప్పించి ఎవరూ చేయలేరు కాబట్టి నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడు అని అంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నేను బోధకుడిని, నువ్వు ప్రత్యేకంగా వచ్చిన బోధకుడే, మనం కలిసిపోదామా అన్న భావమేమో. మనమంతా కూడా ఒక కులం, అంటే ఏదది? బోధకులం. మనందరం కూడా ఒక జాతి, మనందరం కూడా ఒకే పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళం అని ఆయన అంటున్నాడేమో, అది అనుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈయన బాగా రిలీజియస్, మతపరమైనటువంటి భక్తి కలిగిన వాడు. ఎలా చెప్తారు సార్? ఎందుకంటే ఎవరొచ్చి కొత్తగా వర్తమానం చెప్తున్నా ఏం చెప్తాడు, ఏంటి అని తెలుసుకునేటువంటి మాట. ఇక్కడి నుంచి మనకు అప్లై చేద్దాం. ఏంటి అని అంటే, ఇప్పుడు టైము 3:15 అయింది. మీరైనా కూర్చొని ఉన్నారు. ఆడు ప్రేమ్గాడు చాలాసేపు వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఆ తర్వాత కూడా మీరు కూర్చున్నారు. మీరు ఎందుకు కూర్చున్నారు అంటే మీరు వాక్యం వినాలనేటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళు కాబట్టి మీరు కూర్చున్నారు. ఒకళ్ళిద్దరు నిద్రపోతున్నారు అనుకోండి, మిగిలిన వాళ్ళు లేచే ఉన్నారు. మరి మీరు కళ్ళు తెరిచి కూడా నిద్రపోతున్నారేమో, అది నాకు తెలియదు. కళ్ళు మూసుకున్న వాళ్ళైతే నాకు కొంతమంది కనబడ్డారు, ఒక 4-5. దానికి మనం ఏం చేయలేము. వాళ్ళు బాగా రాత్రి సీరియల్స్ చూసారేమో, లేకపోతే రీల్స్ చూసారేమో. ఇప్పుడు నిద్రపోవటం అనేది వాళ్ళకి బాగుందేమో, పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు మనకి మంచి నిద్ర వస్తుందని పడుకుంటున్నారేమో. పడుకొని వాళ్ళని ఎందుకు మనం బాధపడాలి? వాళ్ళు ఎప్పుడు లెగిస్తారంటే చాలా విచిత్రం. నేను ఆపేస్తే లేస్తారు. చాలా విషాదం కదండి ఇదే. అర్థమైందా? నేను ఆపేస్తే కరెక్ట్ కళ్ళు తెరుస్తారు వాళ్ళు. అది విషయం. నేను మాట్లాడుతున్నంతసేపు అది లాలిపాటలాగా ఉంటుంది, వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. ఇది వాళ్ళకున్నటువంటి. సో అయితే వాళ్ళ సంగతి మాట్లాడట్లేదు, కానీ లేచి మీరు నవ్వుతున్నారే, మీతో మాట్లాడుతున్నాను. మీరు చాలా భక్తి కలిగిన వాళ్ళు, మీరు నికోదేము లాంటి వాళ్ళు. ఎవరు వర్తమానికుడు వచ్చినా కూడా వాక్యం వినేటువంటి టైపు. మీలో కొంతమంది కాగితాలు పెన్నులు అన్నీ కూడా తెచ్చుకున్నారు. మిమ్మల్ని ఏమంటలేదు, మీరు చాలా మంచి వాళ్ళు అంటున్నాను. నేను నికోదేము టైప్ అంటున్నాను. అది నేను అంటున్నటువంటి మాట. రెండోది ఏంటంటే ఆయన మతపరమైనటువంటి వాడే కాదు, జ్ఞాని, తెలివి కలిగిన వాడు. ఎందుకు? యేసు ప్రభు వారి గురించి ఒక చిన్నపాటి విశ్లేషణ చేసి ఒక కంక్లూషన్కి వచ్చేసాడు ఆయన. ఒక కంక్లూషన్కి వచ్చేసాడు. అయ్యా, నీ మాటలు విన్నాం, నీ చేతల గురించి కూడా విన్నాం. ఈ మాటలు చేతలు కలిపితే కనుక మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది, మాకు ఒక అవగాహన వచ్చేసింది. ఏమనంటే నువ్వు మామూలోడు కాదు, నువ్వు పైనుండి వచ్చినోడివి, నువ్వు మామూలోడు కాదు, దేవుడు నిన్ను పంపించాడు. ఇది మామూలు విషయమా అంటే ఓ చిన్న మాట. ఇందాక ఈ రాజు అన్నాడు కదా, ఇది పాట పాడాడు. ఇంతకుముందు ఎవరో పాట పాడారు, ఏ పాట చెప్పనులేండి, పాట పాడుతూ ఉన్నారు. మనోడు చచ్చ అనుకుంటా ఉన్నాడు. ఏమైందిరా అంటే అపశృతులు పాడుతున్నాడన్నా అన్నాడు. నాకు తెలియదు, ఎందుకంటే నాకు సంగీతం రాదు కదా. మీరు ఎట్లా పాడినా కూడా నేను బాగానే ఉంటుంది అనుకుంటాను. నాకు మాటలు ముఖ్యం,
అర్థమైందా? వాడు అపశృతులు పాడుతున్నారు అన్నాడు, ఎందుకంటే వాడి సంగీతం గురించి తెలుసు కాబట్టి. అయితే ఈ నికోదేము అనేటువంటి ఆయన, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీ మాటల్లో పట్టుంది, నీ చేతల్లో దమ్ముందే, కాబట్టి నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చినోడివి అని విశ్లేషించి ఒక కంక్లూషన్కి రాగలిగాడు. మామూలు అనుకున్నారా? నికోదేము మీ టైపే. ఎందుకని మీ టైప్ తెలుసా? ఒకవేళ ఈ మెసేజ్ అయిపోగానే, ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయిపోగానే, రాజా సార్ బయట ఒకడు మైకు పట్టుకొని సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని అంటే వాడు టకటకా విశ్లేషిస్తారే, మీరు కూడా విశ్లేషిస్తారు. పర్లేదు సార్, ఎడ్వర్డ్ గారు పర్లేదు, ప్రేమ అంటే కొత్తగా వచ్చాడు బాగా మాడుతున్నాడు సార్, మీరు మార్కులు ఇస్తారు, మాకు గ్రేడ్లు కూడా ఇస్తారు. మీరు ఎవరా ఇస్తారు, కాబట్టి మీరు చాలా విశ్లేషణ కలిగిన వాళ్ళు, అందుకే మీరు నీకోదేమో టైపు అని అన్నా. తర్వాత మీకు ప్యాషన్ ఎక్కువ, కోరిక ఎక్కువ, మీరు ఏదో విధంగా దేవుని వాక్యం వినాలని, వీలైతే కొంతమందికి స్టేజ్ ఎక్కాలని. అందుకే పాపం అయ్యగారు దయచేసి దండం పెడుతున్నాను, సాయంత్రం ప్రత్యేక పాటలు అడగొద్దని అడిగాడు ఆయన. ఎందుకని? మీకు అంత ప్యాషను పాటలు పాడేయాలని. మీరు లతా మంగేష్కర్ అనుకుంటారో, ఫ్లారెన్స్ నైటింగేల్ అనుకుంటారో, పి సుశీల అనుకుంటారో నాకు తెలీదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనుకుంటారో, ఏమనుకుంటారో తెలీదు. మీరేమనుకుంటారో నేను పాడాలి, ప్రజలు నా పాట విని తన్మయత్వం అవ్వాలి, అది మీకున్న ప్యాషన్ అని నేనేమంటలా చెప్తున్నా. అర్థమైందా? మీరు నికోదేం టైప్. ఎందుకంటే మనోడికి ప్యాషన్ ఉంది కాబట్టి యేసు ప్రభుని కలవటానికి ఆయన ఇష్టపడ్డాడు. మేబీ గుంపు ఉన్నారే, మా తరపున మాట్లాడుకుంటూ వచ్చాడు కదా, వాళ్ళందరిలో ఈయన కాస్త హంబుల్ ఏమో, వినేమన్నవాడేమో, మిగిలినోడు మాట్లాడటానికి ఇష్టపడలేదేమో. ఎందుకు సార్ హంబుల్ అని అంటే, ఒక చిన్న మాట, నేను అర్థమైందా, నా దగ్గరికి ప్రేమ వచ్చి మాట్లాడడానికి పెద్ద విషయం ఏం కాదు. ఏ అని అంటే, నాకంటే బచ్చగాడు కాబట్టి నా దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడచ్చు, పెద్ద విషయం ఏం కాదు. అర్థమైందా? అయితే నేను ప్రేమ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే నాకేముండాలా? తగ్గింపు ఉండాలా. ఎందుకని? ఆడు బచ్చగాడు, నేను చాలా పెద్దోడిని, నేను సీనియర్ని, ఆయన బచ్చగాడు, వయసులో చిన్నోడు, పరిచర్లో చిన్నోడు, కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళటం అంటే తగ్గింపు ఉండాలి. యేసు ప్రభు నికోదేము కంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా బచ్చగాడు. సార్ అదేంటి సార్ అనేసార్, నేనేం చేయను, అక్కడున్న పరిస్థితి అది. ఎలా అంటే, నికోదేము సన్హెద్రిన్ సభలో సభ్యుడు అవ్వాలంటే కనీసం 50 ఏళ్ళు ఉండాలి ఆయనకి, కనీసం 50 ఏళ్ళు. ఆ వయసు అంటే 50 ఏళ్ళు ఉండాలని రాశారని ఎడ్వర్డ్ గారు అడిగారంటే 50 ఏళ్ళు అది కాదు, నాకు ఆ స్థాయికి రావాలంటే అంత పెద్దోడై ఉండాలి. కాబట్టి ఆయన పెద్దోడు. యేసు ప్రభు వయసు అంతా 30 ఏళ్ళు, ఎందుకంటే పరిచర్లో మొదటి దినాల్లో జరిగినటువంటి విషయం ఇది. కాబట్టి ఇద్దరికి వ్యత్యాసం ఎంత? 20 సంవత్సరాలు. బహుశా ఒకవేళ నికోదేము 60 ఏళ్ళోడైతే కనుక ఈయన సగం వయసు. అరే నా వయసులో సగం ఉంది, నువ్వేంట్రా అని మాట్లాడాలి. అయితే మిగిలిన వాళ్ళందరూ ఆ బచ్చగాడి దగ్గర నేను లేదేంటి అని అన్నారు. నేను వెళ్తాను రా, మీరు అడగండి అని వినయముతో నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు. అట్టాలపాలెం జిడిఎం చర్చ్ లాంటి చర్చిలకి వాక్యం బోధించడానికి రావాలంటే దమ్ముండాలి. మీకు వాక్యం బాగా తెలుసు, మీ దగ్గరకు మామూలు వాళ్ళు వస్తారా? చాలామంది వస్తారు. నేను సిద్ధపడకుండా వస్తే ఏదో నా మనసులో ఉన్నది చెప్పుకుంటా వస్తాను అని అనుకుంటే సరిపోదు. ఈయన సిద్ధపడలేదురా, వాక్యం తేలిపోయిందిరా అని ఖచ్చితంగా అంటారు. సరే, ఇప్పుడు 3వ వచనం. అందుకు యేసు అతను ఇది పరిచయం చేసుకున్నాడు అంతే. గుర్తుపెట్టుకోండి, నికోదేము ఏమి అడగల. జాగ్రత్త అండి, నికోదేము ఏమి అడగల. పరిచయం చేసుకున్నాడు. సార్ నేను సన్హెద్రిన్ సభ్యుడినండి, నువ్వు వాక్యం చెప్తుంటే చాలామంది చెప్పారు, నీ కార్యాలు కూడా విన్నాం, నువ్వు మామూలుడు కాదు, దేవుడు నీకు తోడుగా ఉంటే తప్పించి జరగదు, ఈ అంతా మేము తెలుసుకున్నాం, మేము అని మాట్లాడేశాడు. విన్నాడు. అవునా అయ్యగారు అని యేసు ప్రభు అని. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పరిసయ్యులు మాట్లాడే దేని గురించి? దేవుని రాజ్యం గురించి. వాళ్ళు మాట్లాడే దేని గురించి? ధర్మశాస్త్రం గురించి. అయితే మీరు ధర్మశాస్త్రం బాగా బోధిస్తారు, నన్ను కూడా మీలో ఒకటిగా చేర్చుకున్నారు, కానీ నేను ఒక్కటి చెప్తాను, నేను రూట్ వేరు, నాదే, నేను చెప్పే పద్ధతి వేరు అన్నట్లు తాను నికోదేము చూసి, అయ్యగారు పెద్దోళ్ళు, అంకుల్ నమస్తే, మీరు తిరిగి జన్మించాలి, దట్స్ ఆల్.
మీరు తిరిగి జన్మించాలి. యు మస్ట్ బి బోర్న్ అగైన్. దాంట్లో సలహా ఇచ్చినట్లేమి లేదు, దాంట్లో ఇలా చేస్తే బాగుండు అని చెప్పింది ఏమి లేదు. ఏమండి చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకసారి ట్రై చేయొచ్చు కదా అనేది లేదు. ఇది జరగాలి, ఇది జరగకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవు నువ్వు. ఏంటా నెక్స్ట్ లెవెల్? దేవుని రాజ్యం అనే దాంట్లోకి ఉండాలంటే, నువ్వు దేవుని రాజ్యం అనే దాంట్లోకి ప్రవేశించాలంటే నీకు జరగాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే నువ్వు తిరిగి జన్మించాలి. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఒక మందు కొట్టేవాడికి చెప్తున్నాడా? ఒక వ్యభిచారికి చెప్తున్నాడా? రోడ్డు మీద బలాదూరుగా తిరిగేవాడికి చెప్తున్నాడా? కాదు, పాస్టర్ గారికి చెప్తున్నాడు, యాజకుడికి అంటే బాగా వాక్యం తెలిసిన వాడికి చెప్తున్నాడు, బోధకుడికి చెప్తున్నాడు. ఒకవేళ నేను అనుకుంటాను, యేసు ప్రభు నన్ను చూస్తే బాగా వాక్యం చెప్తుంటే ఒకవేళ మారు మనసు పొందకుండా వాక్యం చెప్పకుండా అనుకో, బాబు ఎడ్వర్డ్ మారు మనసు పొందాలయా, యేసయ్యా నాకు వాక్యం బాగా తెలుసు, నేను అడుగుతున్నది కాదు, నువ్వు వాక్యం మారు మనసు పొందాలి. యేసయ్యా నేను మందు మానేసా, నేను అడుగుతుంది అది కాదు, నువ్వు మారు మనసు పొందాలి. యేసయ్యా నేను బాప్తిసం తీసుకున్నా, నేను అంటుంది అది కాదు, మారు మనసు పొందాలి. యేసయ్యా నేను ప్రతి వారం చర్చికి, నేను అంటుంది అది కాదు, నువ్వు మారు మనసు పొందాలి. యేసయ్యా నేను దశం భాగం ఇస్తా, నేను అంటుంది అది కాదు, నువ్వు మారు మనసు పొందాలి. మీకు అర్థమైందో లేదో? ఇవి చెడ్డవి అని నేను చెప్పట్లా, ఇవి మానేయండి అని నేను చెప్పట్లా. మారు మనసు పొందకుండా ఇవన్నీ చేస్తే వేస్టే. మారు మనసు పొందకుండా ఇవన్నీ చేస్తే వేస్టే. మారు మనసు పొందిన వాడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది అది నువ్వేమో నాకు తెలియదు, మీలో కొంతమంది మారు మనసు లేదు, మీరు తిరిగి జన్మించలేదు, కానీ మీకు భక్తి ఉంది, మీకు వాక్యం తెలుసు, వాక్య విశ్లేషణ తెలుసు. మీలో కొంతమంది వాక్యం బోధించేవాళ్ళు, మీలో కొంతమంది క్వైర్లో ఉండేవాళ్ళు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఇది తప్పట్లేదు నేను, ఇవన్నీ ఉండటం మంచిదే. కానీ మారు మనసు పొందకపోతే విషాదం ఏంటంటే, ఇవన్నీ ఇక్కడ దేవుని కోసం చేసి చచ్చిపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. దేవుని రాజ్యాన్ని చూడు, దేవుని రాజ్యంలో ప్రవేశించు. మళ్ళీ చెప్తున్నా, తాగుబోతుకి చెప్పలే ఈ మాట, తిరుగుబోతుకి చెప్పలే ఈ మాట, 10 మంది సెటప్లు పెట్టుకున్నవాడికి చెప్పలే ఈ మాట, ఇష్టం వచ్చినవాడు తిరిగేవాడితో చెప్పలే ఈ మాట. స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఒక భక్తిపరుడికి, వాక్యం బోధించేవాడికి నువ్వు తిరిగి జన్మించాలి. నికోదేముకే అలా బోధించినట్లయితే చూడండి, 6,000 మంది పరిసయ్యుల్లో 72 మంది ప్రత్యేకించబడిన వాళ్ళు ఉంటే, ఆ ప్రత్యేకించబడిన వాళ్ళు ఒక్కడైనటువంటి నికోదేముతో నువ్వు తిరిగి జన్మించాలన్నాడు. యూదులు చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో బహుశా 3 లక్షల మంది యూదులు ఉండేవాళ్ళేమో, 3 లక్షల మంది. ఆ యూదులు ప్రత్యేకం. ప్రపంచ జనాభా ఒక 4 కోట్లు ఉండేదేమో యేసు ప్రభు ఉన్న కాలంలో. ప్రపంచ జనాభా 4 కోట్లలో 3 లక్షల మంది ప్రత్యేకం. ఎవరోళ్ళు? యూదులు. ఆ 3 లక్షల్లో 6,000 మంది ప్రత్యేకమైన వాళ్ళు. ఎవరోళ్ళు? పరిసయ్యులు. ఆ 6,000 మందిలో 72 వాళ్ళు మరీ ముఖ్యం. ఎందుకని? వాళ్ళు సన్హెద్రిన్ సభ్యులు. అందుట్లో ఒక్కడితో యేసు ప్రభు చెప్పిన మాట, నువ్వు తిరిగి జన్మించాలి, యు మస్ట్ బి బోర్న్ అగైన్. అది సలహా కానే కాదు. అయితే ఆయన ఏం చేశాడు తిరిగి జన్మించాలి అని అంటే? ఆయన ఎటకారంగా మాట్లాడాడు. పెద్దోడైనప్పుడు కూడా చాలా ఎటకారంగా మాట్లాడాడు. ఏమంటున్నాడంటే 4వ వచనం, అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో. చూడండి, నెక్స్ట్ వర్డ్ అంటే నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్లీజ్ నేను మిమ్మల్ని బ్రతిమలాడేది ఏంటంటే, ఈ ఒక్క విషయంలో నాకుందేమో అని అనుకోవద్దు, ఈ ఒక్క విషయంలో నాకు ఉన్నదేమో అనేటువంటి మీమాంస వద్దు. క్లారిటీ ఉండాల. నువ్వు తిరిగి జన్మించావా లేదా? తిరిగి జన్మించావా? సార్
నాకు తెలియదు సార్, కానీ నేను ఒకటి చెప్తాను సార్. ఏంటనంటే సిగరెట్లు తాగేవాడిని మానేశాను, మందు కొట్టేవాడిని మానేశాను, జూదం ఆడేవాడిని మానేశాను, కోడిపందాలకు వెళ్ళేవాడిని మానేశాను అన్నావు అనుకో, నేనేమంటాను తెలుసా, ఆ పని చాలామంది చేస్తున్నారు. చాలామంది, కొంతమంది 40 రోజులు ప్రతిజ్ఞ పూనుతూ ఉంటారు, 40 రోజులు ఒక విధమైనటువంటి ధ్యానములోకి వెళ్తారు, 40 రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి కాలంగా పెట్టుకుంటారు. ఆ 40 రోజులు పొద్దున్న చలిలో స్నానం చేసి చెప్పులు లేకుండా తిరిగి నేల మీద పడుకొని ఉంటారు. అంటే వాళ్ళు మారుమనసు పొందినట్లా? సిగరెట్లు మానేయటం తప్పనట్లేదు నేను, మందు కొడతాం మానేయటం తప్పనట్లేదు. అది కాదు మారుమనసు అంటే, అది కాదు మారుమనసు అంటే. దాన్ని రిఫర్మేషన్ అంటారు. దిద్దుబాటు అవసరం మనకి, కానీ దిద్దుబాటు మారు మనసు కాదు. రెండోది, ఒకవేళ సార్ మారు మనసు అనేది భౌతికంగా జరిగేదా, శారీరకంగా జరిగేదా అని అనుకున్నాడు నికోదేమో. మా అమ్మ కడుపులోకి మళ్ళీ వెళ్ళమంటావు అంటే కాదు, అది భౌతికంగా జరిగేది కాదు, కంటికి కనబడేది కాదు. మూడోది, సార్ నేను బాప్తిసం తీసుకున్నాను, అదా? కాదు. అంటే బాప్తిసం చెడ్డదా? కాదు. బాప్తిసం అవసరం లేదా? తప్పు. ఏంటి అని మాట్లాడితే, ఏంటి మాట్లాడదు నువ్వు అని మీకు అనిపించవచ్చు. బాప్తిసం వద్దు అంటలేదు నేను, బాప్తిసం చెడ్డది అంటలేదు నేను. మారు మనసు తర్వాత వచ్చేది బాప్తిసం. మారు మనసు తర్వాత మనలో చాలా మంది ఉన్నారు, మారు మనసు లేదు, పెళ్లి కోసం బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్న అడిగారని బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, చర్చి పాలిటిక్స్లోకి రావడానికి బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, క్వైర్లోకి రావడానికి బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు? మారు మనసు తర్వాత వచ్చే బాప్తిసం కాదది. నీకేదో సొంత ఆలోచన ఉంది, నీకేదో కోరిక ఉంది దాన్ని తీర్చుకోవడానికి. అందుకనే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఏమనంటారంటే, మీరు కూడా చాలా మంది ఈ డైలాగ్ వేసి ఉంటారు. ఏమంటే, సార్ నేను రక్షణ తీసుకున్నాను సార్. రక్షణ తీసుకోవడం ఏంటి? ఎప్పుడైనా ఎవరన్నా సార్ నేను పెళ్లి తీసుకున్నాను సార్ అంటారా? మరి ఎందుకు నవ్వుతున్నారు సార్? ఇప్పుడు మీరు ఎందుకు నవ్వుతున్నారు? రక్షణ అంటే ఏంటో తెలిస్తే, పెళ్లి అంటే ఏంటో తెలుసు కాబట్టి తీసుకున్నా అనే పదం మీకు నవ్వొచ్చింది. అయితే రక్షణ అంటే ఏంటో తెలిస్తే, తిరిగి జన్మించడం అంటే ఏంటో తెలిస్తే మీరు ఆ మాట అనరు. ఒకసారి 3వ వచనంలోకి రండి. మీరు బైబిల్లో ఉన్న వాళ్ళు తీసి చూడండి. నేను ఒక చిన్నది చూపిస్తాను, చాలా చిన్నది ఒకటి చూపిస్తాను. అందుకనే మిమ్మల్ని 3వ వచనంలోకి రండి. 3వ వచనం అంతా చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా, అక్కడ అయిపోండి, ఒకడు క్రొత్తగా అయిపోండి. అక్కడ ఈ క్రొత్తగా అన్న దాని మీద ఏమన్నా 1, 2, 3 ఏమన్నా కనబడుతున్నాయా? ఉందా? ఒకటి ఉందా? కింద ఫుట్ నోట్లోకి వచ్చేయండి, అక్కడ ఏముందో చూడండి. అది ఇక్కడ ఉపయోగించినటువంటి గ్రీకు పదానికి 2 భావాలు ఉన్నాయి. తర్జుమా చేసిన వ్యక్తులు అక్కడ తర్జుమాలో క్రొత్తగా అని పెట్టి వాళ్ళకి తృప్తి అనిపించలా, మేము సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇవ్వలేకపోతున్నామేమో, గ్రీకు భాషలో ఇంకొక అర్థం కూడా ఉంది, ఆ అర్థం ఏంటి అని అంటే పైనుండి. అందుకని ఫుట్ నోట్లో రాశారు అక్కడ. ఇప్పుడు మనం బైబిల్ చదివేటప్పుడు ఈ కింద పైన చూసుకుంటే కనుక మనకు బాగా అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు మనం పైనుండి కలుపుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? అందుకు యేసు అతనితో, ఒకడు పైనుండి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మన పౌరసత్వాన్ని బట్టి మన ప్లేస్ ఉంటుంది. మనం భారతదేశంలో పుట్టాం, భారతీయులం. మనకు ఒక అమ్మ, మనకు ఒక నాన్న ఉన్నారు, మనం ఆ కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇది మనకున్నది భౌతికంగా. ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నారంటే, నువ్వు పైనుంచి పుడితే నువ్వు అప్పుడు ఆ పైన ఉన్నటువంటి లోకం దగ్గరికి రావడానికి అవకాశం కుదురుతుంది అన్నాడు.